బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు ఈ కేసులనేమో బండి సంజయ్ ఎలాంటి తప్పు లేదని అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. మొన్న చెప్తున్నాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ సభ పెడితే తెలంగాణ సభ పెడితే బీఆర్ఎస్ కాంగ్రెస్ గుండెల రైళ్లు పరిగెత్తుతున్నాయి అంటుండు. దీన్ని ఎట్లా చూస్తారు? రామచంద్ర వాక్యాలను ఎట్లా చూస్తారు మీరు? అరే నువ్వు ఎక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అవుతావయ్యా? నువ్వు అటు ఇటు కాకుంటున్నావు కదా. నువ్వు ఏం చెప్తావు బండి సంజయ్ విషయంలో? ఏం చెప్తావు? తప్పు చెప్పు, కరెక్ట్ చెప్పు. నువ్వు ఎక్కడ కాకుంటున్నావు? నీకు సరే వాళ్ళ వర్గ పోరాటాలల్లా ఆధిపత్య పోరాటాలల్లా రామచంద్రరావుకు దొరికింది స్టేట్ ప్రెసిడెంట్. నువ్వు ధర్మం వైపు నిలబడవు, అధర్మం వైపు నిలబడవు. నువ్వెందుకు భూమి మీద బరువు? నువ్వు 6 నెంబర్. అదే నువ్వేమంటావు? పవన్ కళ్యాణ్ వెనుకనే వస్తావు. ఆ పవన్ కళ్యాణ్ ఎవరు? చంద్రబాబు హచ్ కుక్క. చంద్రబాబు హచ్ కుక్క ఎక్కడ పోతే అక్కడ వస్తారు చూడు. అరే అన్నా నేనేమంటున్నా, ఇగో ఇలా పవన్ కళ్యాణ్ ఒక లీకే ఇలా చంద్రబాబు వదిలిపించిండు. పో జర పోయి ఆడ లీకెళ్ళిడు ఎట్లుంటావో చూద్దాం. ఇక్కడ ఏం స్పేస్ లేదు. మేము ఎట్లా మర్చిపోతామన్నా పవన్ కళ్యాణ్ ని? మా సార్ను పట్టుకొని ఏమన్నాడు ఆయన? అవును, వరంగల్లో ఏమన్నాడు? ఆ మాటలు ఇంకా మాకు గుయ్యం అంటున్నది. ఉద్యమం టైంలో మేము పొట్ట కాల్చుకొని కడుపు కాల్చుకొని ఉద్యమం చేస్తున్నప్పుడు మా సార్కి నువ్వు ఆ రోజు ఎట్లా మా సార్ని నువ్వు ఎట్లా అన్నావు? నువ్వు నీ మూలాలన్నీ ఆంధ్ర మూలాలు. మేము కడుపు తిప్పల పడి మా పిల్లల గోస చూసి మా సార్ ఉద్యమం వైపు వెళ్తున్నప్పుడు నువ్వు ఎంత మా సార్ని ఇన్సల్ట్ చేసినావు. మనం మర్చిపోతాం అమ్మ అవన్నీ. నువ్వు ఈడ పార్టీ పెడితే నీకు ఇక నువ్వు నేను చెప్పినా కదా, చంద్రబాబు హర్షకుక్క పవన్ కళ్యాణ్. నేను ఆయన ఏమనుకుంటున్నాడు? సినిమా చూసి పేపర్లు ఎగిరేసి సపోర్ట్లు కొడతా అనుకుంటాడు. మా తెలంగాణ యువకులు, విద్యావంతులు, మేధావులు, విశ్లేషణకారులు అందరూ తెలంగాణ వైపే ఉంటారు. పవన్ కళ్యాణ్ ని ఒక యాక్టర్ లెక్కనే గౌరవిస్తారు. ఇవాళ యాక్టర్ పోయి ఎట్లయిపోయింది అంటే ఈయన ఫాలోవర్ లెక్క. ఎవరు ఫాలోవర్? చంద్రబాబు ఫాలోవర్ లెక్క నడుస్తున్నాడు. నువ్వు నడువు ఏమన్నా చేసుకొని ఆంధ్రాలో నువ్వు ఇక్కడికి వచ్చి ఇది పెడతా అది పెడతా. నువ్వు ఎంత నువ్వు అసలు మాది ఒక మంచితనం అన్న తెలంగాణలో. ఎందుకంటే ఈ గడ్డ మీద వచ్చిన ఎవరినైనా గౌరవిస్తాం. నువ్వు గతంలో మమ్మల్ని ఎంత బాధ పెట్టినావు? మమ్మల్ని మానసికంగా అంత పెద్ద శిఖరం హిమాలయం ఎత్తున్న నాయకుడిని నువ్వు ఏమన్నావు? కేసీఆర్. అది ఎట్లా మర్చిపోతాం? పవన్ కళ్యాణ్ నీ తడాక ఏంది? మీరు అన్నట్లనే మీ తెలంగాణ ప్రజలే కదా పవన్ కళ్యాణ్ కూడా రమ్మంటూరు అని చెప్పేసి ఆయన చెప్పిండు కదా. 12 ఏళ్ల నుంచి ఇక్కడ జనసేన ఆర్తిచ్చి ఎవ్వడు లేడు, ఇక నువ్వే రా ఇడ ఏలు అని. నువ్వు ఎట్లయినా పోయి నేను ఆడ కూడా ఒక మాట చెప్తా బ్రదర్, నేను అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ పోతున్నాను. బీజేపీ మనం నిజాయితీ రాజకీయం అంటే వాస్తవం మాట్లాడుకోవాలి. బీజేపీ, పవన్ కళ్యాణ్, విన్నావా? టీడీపీ కూటమి అయ్యి జగన్ కొట్టిండ్రు. జగన్కి వచ్చే పర్సంటేజ్ ఓట్లు జగన్కి వచ్చినాయి. జగన్కి ఏం ప్రజలు, ఆయన నమ్ముకున్న ప్రజలు ఏం మోసం చేయలే. వీళ్ళ అందరు ఒక్కటయ్యి ఎంత మార్జినల్ ఓటుతో కొట్టేసావు. నువ్వు గది చూసి ఆగుతలేవు ఎందుకు నాయన? తెలంగాణలో నీకు ఇప్పుడు తెలంగాణలో కావాలంటే పో రేవంత్ రెడ్డి దగ్గర అపాయింట్మెంట్ తీసుకో. తెలంగాణకి ఏమేమి చేయాలో ఆయన నడుము. ఆయన కూడా బడేబాయి అని సంబోధిస్తాడు ఎవరిని? మోదీని. నువ్వు కూడా మోదీని బడేబాయి అని సంబోధిస్తావు. నువ్వు ఇంకా మీ అన్న చిరంజీవి. మీది తెలియదా? మీరు టోటల్ కమర్షియల్. ఇది సినిమాలు తీసేటోళ్ళు రూపాయి పెడితే 10 రూపాయలు ఎట్లా వస్తాయని చూస్తారు. వాళ్ళ అన్న పెట్టిండు, చూసిండు, ఇంట్లో ఏం వస్తలేదు అని ఎత్తేసిండు. ఈయన పెట్టిండు, ఏదో కింద మీద పడ్డాడు. చంద్రబాబు వీళ్ళంతా ఒక మహాకూటమి అని తయారు చేసిర్రు, వచ్చిర్రు. లేకపోతే వీళ్ళది ఏడుంటది, ఇలా అడ్రస్ ఉండేనా? అది వచ్చినాక ఇలా కాళ్ళు భూమి మీదనే అవుతలేవు, మొత్తం ఆకాశంలో తేలుతారు. తెలంగాణలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఎందుకు? నువ్వు మా ఈ పాత అన్ని గుర్తు చేస్తున్నావు. కేసీఆర్ కు నువ్వు అన్న అన్ని మాకు గుర్తు చేస్తున్నావు. మాకు మంటదా?
మాకు బాధ అనిపించదు. అదే తిరుగుతా తెలంగాణలో బరాబర్ తిరుగుతా వస్తా గద్దరికి కూడా నేను బండి ఇప్పించిన కారు ఇప్పించిన అని చెప్పేసి అదే నువ్వు తెలంగాణలో నీకు తిరగొద్దని ఎవరు అనరు. తిరుగు, ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య దేశం, రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పోవచ్చు. నువ్వు తిరుగు. ప్రజలు నీకు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధమై ఉన్నారు. నీకు చెప్పిన ప్రజలు ఎవరో మాకు తెలియదు. ఎందుకంటే తెలంగాణలో ఈడ దీని ఉప్పు కారంది చాలా ఉంటది పౌరుషం. తెలంగాణ ఉప్పు కారంలోనే ఉంటది పౌరుషం. అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులకు అమ్ముడు ఎవరు. అరే బాబు నీ సినిమా వస్తే 2 సార్లు చూస్తాం, 3 సార్లు చూస్తాము, సపోర్ట్లు కొడతాము, ఈలలు వేస్తాము, కేరెంతలు కొడతాం. కానీ మా దగ్గరికి మా ఆత్మ ఏంది వంచన చేసుకుని నీ దగ్గరికి వచ్చే ప్రసక్తే ఉండదు. ఆయన కూడా చెప్పిండు, అదే చెప్పిండు శ్రీనివాస్ గారు. నెక్స్ట్ డే ఈడ పెట్టిన తెల్లారే మళ్ళీ పోయి అక్కడ ఏపీలో పెట్టి కూడా అన్నాడు, తెలంగాణలో ప్రాంతీయ తత్వం బలంగా ఉంటది, తమిళన్స్ దగ్గర ఉంటది, అట్లనే ద్రావిడ ప్రజల దగ్గర, కానీ ఆంధ్రుల దగ్గర ఎందుకు లేదు అన్నాడు ఆయన. ఇగో ఇక నేను ఈయన దిక్కని ఆంధ్ర ప్రజల యొక్క మనోభావాల దగ్గరికి మనం టచ్ చేయొద్దండి. వాళ్ళు ఉన్నారు. నువ్వు ఏంది అనంటే నువ్వు రాజకీయ కోణం నుంచి ఆలోచిస్తున్నావు. నీకు వాళ్ళు ఫిట్ కాకపోవచ్చు, నీకు ఎవరు ఫిట్ కాదు. నువ్వు నీకు ఫిట్ అయితే ఒక్కరితోనే మంచిగా ఉంటుంది, ముగ్గురుతో అవుతుండే ఫిట్ కాదు. నేను మైండ్ లో ఫిట్ కాదు. సనాతన ధర్మం మళ్ళా ఇప్పుడు నేను ఏమంటున్నా, మనం ఒకటి లీడర్ చాలా మంది అంటారు, ఆ రోజు జగన్ అన్నాడు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడని. నేనేమంటున్నా, 3 పెళ్లిళ్ళు చేసుకున్నది అది తప్పో రైటో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నాయకుడు అనేటోడు ఆదర్శంగా ఉండాలి, కొన్ని డిసిప్లిన్లు చూపెట్టాలి. ఎందుకంటే నువ్వు అన్ని వదిలి ప్రజలను నువ్వు ఏంది అని అంటే వాళ్ళకి మేలు చేయాలని వస్తున్నావు, వాళ్ళకు ఒక మార్గదర్శకంగా నిలబడాలన్న వస్తున్నప్పుడు నువ్వు క్రమశిక్షణ ఉండాలి. అది నువ్వు అంటే ఇప్పుడు నీకు నీ యొక్క యాటిట్యూడ్ అనేది 1, 2, 3 అంటే నువ్వు నీ లోపల ఒక నిలకడ లేకున్నా మనస్తత్వాన్ని రుజువు చేస్తుందని నేను అంటున్నా. ఆ విషయంలో అది రాజకీయాలలో కూడా అదే వర్తిస్తుంది, నిలకడ లేకుండానే ఉంటది. విన్నావా? నీ బాడీ నీకు సైకలాజికల్ గా నీ ఏ అలవాట్లు ఉంటే నువ్వు ఎక్కడ పోయినా గదే అలవాట్లు ఉంటది. విన్నావా? ఎక్కడ పోయినా అలవాటు ఉంటుంది. నీకు పొద్దున్న లేస్తే నీకు ఎక్సర్సైజ్ చేయాలని అలవాటు వచ్చిందంటే నువ్వు ఆంధ్రలో పోయినా స్విట్జర్లాండ్ లో పోయినా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తావు. నీకు అలవాటే అది. కాబట్టి నీకు అలవాటు 1, 2 ముగ్గురిని మారిస్తే రాజకీయాలలో 1, 2 ముగ్గురిని మారుస్తావు. నీ అలవాటు అది. అది ఎందుకు పెళ్లిళ్ళు అన్నది అది మనం ఏమంటున్నామంటే ఇది వ్యక్తిగత విషయం కాదన్నా. ఇందులో నేను ఏమంటున్నారు కన్నా, తనకు వ్యక్తిగత విషయము, మేము అందులో జోక్యం చేసుకునే విషయము. కానీ నీ మానసికత ఏదైతే ఉందో, నీ యొక్క థింకింగ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అంటారు చూడు ఇంగ్లీష్ లా, థాట్ ప్రాసెస్, నీ యొక్క ఆలోచన విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం తప్ప నీ యాటిట్యూడ్ ని ప్రశ్నిస్తలేము. నీ ఆలోచన విధానాన్ని ప్రశ్నిస్తున్నాం మేము. నీ ముగ్గురు 1, 2, 3 అని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చేసుకుంటా అనే అర్హత కూడా మాకు లేదు. ఇంకా నువ్వు ఎన్నైనా చేసుకో, మాకు అవసరం లేదు కూడా. దాన్ని ప్రశ్నించాం. హిందూ ధర్మం ప్రకారం సనాతన ధర్మం అంటాడు, అట్లుంటదా? ఇగో వాళ్ళే ఇప్పుడు రాజ్యాంగం రాసింది అంబేద్కర్ గారు కదా, ఎవరిని అడిగినా చెప్తారు కదా. నువ్వు హిందూ ధర్మం కాడికి వస్తే బీజేపీలు మేమే రాసినాం అంటారు. అలా అట్లుంటది వాళ్ళది యాటిట్యూడ్. హిందూ ధర్మం మేమే రాసినాం, సనాతన ధర్మం మాతోనే పుట్టింది, మేమే గుడికి పోయేటోళ్ళం, మేమే హిందువుల మసలం, మీరు హిందువులు అయితే మాతో సర్టిఫికేట్ తీసుకోవాలి అంటారు కదా. ఇప్పుడు దేశంలో కూడా ఇదే అవుతుంది, రాష్ట్రంలో కూడా అవుతుంది. వీళ్ళతో సర్టిఫికేట్ తీసుకున్నాడే హిందూ. వీళ్ళ మైండ్ లో ఫిట్ కాకపోతే ఆడు వేరే. ఇప్పుడు ఎవరో కాక్రోచ్ పార్టీ పెట్టిర్రు అన్న, అది ఏందో పెట్టిర్రు, చాలా మంది మీడియాలో వస్తున్నది, వైరల్ అవుతున్నది, చాలా మంది సభ్యత్వం తీసుకుంటున్నారు. ఓకే, వాళ్ళకు యాంటీ ఎందుకు పెడతారే? బంగ్లాదేశీలతో ముడి కడతారే? ఏమున్నాయి ఆధారాలు? అంటే వీళ్ళు ఎట్లుంటే విత్తనం నాటినప్పుడు మొలకెత్తేటప్పుడే దాన్ని అంతమిస్తారు. మొత్తం మొలక ఎత్తక ముందే ఆ విత్తనాన్ని అణచివేయాలి. ఈ కరడు కట్టిన ఆలోచనలు ఇట్లనే ఉంటాయి.